వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ పరిధి స్థానిక గెస్ట్ హౌస్ కు వెళ్లే మార్గం హైవే రోడ్డుకు అనుసరించి ఉన్న ల్యాండ్ సీలింగ్ భూముల వివాదం అటు రైతులకు ఇటు బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు అలియాస్ బేబీ నాయక్ జరుగుతున్న వివాదం ప్రేక్షకులకు తెలిసిందే. రైతుల వద్ద ఉన్న వివరాలు సేకరించి గత 4 రోజుల క్రితం జిల్లావాణి న్యూస్ ఛానల్లో వార్త ప్రచారం చేయడం ప్రేక్షకులకు తెలిసిందే. మరలా బుధవారం జిల్లావాణి ప్రతినిధి ముందుకు రైతులు వచ్చి తమ గోడును విన్నవించుకున్నారు. గత 3 రోజుల క్రితం బొబ్బిలి రాజులో పర్సనల్ న్యాయవాది తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి గంటి గోపాలకృష్ణ శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మల్లమ్మపేట రైతులకు బొబ్బిలి శాసనసభ్యుడుకు వివాదంగా ఉన్న భూములు పూర్తిగా బొబ్బిలి రాజులకు సంబంధించినవి అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రైతులు ఆరోపించారు. నేటి వరకు 7 ఎకరాల భూములు మల్లమ్మపేటకు చెందిన తమ రైతుల ఆధీనంలో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రైతు భరోసా కూడా పొందుతున్నామన్నారు. తమ రైతుల వద్ద 1991 సంవత్సరంలో ప్రభుత్వం మంజూరు చేసిన ప్రభుత్వ పట్టాలు, పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కలిపి అన్ని ఆధారాలు ఉన్న బొబ్బిలి రాజులకు చెందిన భూములు అనడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. గతంలో ఇదే భూములపై ఇతరత్రా వ్యవసాయం చేసుకునేవారమని, డైరీ ఫామ్ కూడా నడిపేవారమని, అప్పుడు అడ్డుకోలేని బొబ్బిలి రాజులు ఇప్పుడు అడ్డుకుని రాజులు భూములు అనడంలో ఆంతర్యం ఏమిటని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో సుజయ్ కృష్ణ రంగారావు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడూ తమ భూములు పైకి రాలేదని, బేబీ నాయన శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తమ భూములను స్వాధీనం చేసుకుని ఫ్లాట్స్గా విభజించి అమ్ముకోవడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. 7 మంది పేద రైతులకు ఇచ్చిన భూములు ఎక్కడున్నాయో తెలియపరచాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉందని డిమాండ్ చేశారు. జనవరి 29, 2025 తేదీన స్థానిక మీసేవ వద్దకు వెళ్లి 1 తీయిస్తే తమ రైతుల పేరు మీద వస్తున్నాయని అన్నారు. తమ రైతుల వద్ద ఉన్న పక్కా ఆధారాలతో హక్కును సాధించుకుంటామని హెచ్చరించారు. మల్లంపేట గ్రామం 1991లో మాకు ఎకరా భూమి మెట్టి ఇచ్చారు. 1991 నుంచి ఈ రోజు వరకు మేమే సాగులో ఉన్నాం. మాకు రైతు భరోసా కూడా పడుతుంది, పీఎం కిసాన్ పడుతుంది. ఈ మధ్యన గంటి శర్మ గారు అనమాట ఏదో తప్పుడు ప్రచారం చేసి ఇది రాజుల భూములు అని చెప్పేసి ఆయన వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది పేదల పక్షాన నిలబడాలని మేము కోరుతున్నాం. ఈ యొక్క భూమి మాకు ఎక్కడ ఉందో మాకు ఆ సర్వే నంబర్లు ఈరోజు కూడా మాకు 1 వస్తుంది. ఆ భూమి 1 వచ్చిన భూమి మా భూమి ఎక్కడ ఉందో మాకు అది తెలియపరచాల్సిందిగా రెవెన్యూ అధికారులను కోరుచున్నాం. మాకు గెస్ట్ హౌస్ కాలనీలో 1900 సంవత్సరంలోనే ఎకరా భూమి గవర్నమెంట్ వారు ఇచ్చారు. అప్పటి నుండి నేటి వరకు మా స్వాధీనంలో ఉంది. నేటి వరకు మా పేరు మీద 1B వచ్చింది. 2 రోజుల క్రితం గంటి గోపాలకృష్ణ లాయర్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ భూములు రాజులకి సంబంధించినవి అని చెప్పినారు. కానీ అది నిజం కాదు. ఇంతకీ మా భూములు ఎక్కడ ఉన్నట్లు? నేటి వరకు మాకు పీఎం కిసాన్, రైతు భరోసా పడుతున్నాయి. 2 రోజుల క్రితము మీ మీడియాలో వచ్చింది. అది చూసి మీ వద్దకు వచ్చి మా గోడు విన్నవించుకుందామని అనుకుంటున్నాను. ఎందుకు ఆ భూమిలో ఏం జరుగుతుంది? ఇంతకీ ఆ భూమిలోని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ చేసి అవి మా భూములు కాదంటారు. ఇంతకీ మా భూములు ఎక్కడ ఉన్నట్టు? తమ కూతుర్ని మచ్చ సుశీలేనండి. మాకు 91లో ఈ భూమి ఇచ్చారండి. గవర్నమెంట్ ప్రభుత్వంగా ఇచ్చారండి. ఈ భూమి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము సాగు చేసుకుంటూ దాని మీద బతుకుతున్నామండి. గండి శర్మ గారి దగ్గరికి మధ్యలో పుకార్లు వస్తాయని గండి శర్మ గారి దగ్గరికి వెళ్తే అది మీ భూమేనమ్మా అని చెప్పేసి 1B వీసి అడంగులు తీయమన్నారండి. తీయడం జరిగింది. చూపిస్తే అది మీదేనమ్మా అని చెప్పేసి అన్నారు. సాగు చేసుకోండి అని చెప్పి అన్నారు. ఈరోజు ఈ భూమి మాది కాదని లేఅవుట్లు వేస్తాను. అది మా భూమి ఎక్కడుందో మాకు తెలియపరచండి. మా భూమి మాకు ఎవరు తీసుకెళ్ళిపోయినట్టయితే ఏటైనట్టు ఏ కాకులు పట్టుకెళ్ళిపోయో గద్దలు పట్టుకెళ్ళిపోయో మాకు తెలియపరచాల్సిందిగా మేము కోరుతున్నాము. అధికారులని మేము కోరుతున్నాం సార్. మాకు దయచేసి మా భూమి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. 1B మరడ పార్వతమ్మ పేరు మీద ఈ రోజుకి కూడా వస్తుంది సార్. లక్ష్మి, నేను మల్లంపేట గ్రామం మాది. 1991లో మెట్టు ఎకరేసి ఇచ్చారు ప్రభుత్వం మాకు. ఈ భూమి సుజయ్ కృష్ణ ఉన్నప్పుడు మీ అన్నయ్య బేబీ అన్నయ్య ఉన్నప్పుడు కూడా ఈ భూమి లాక్కోలేదు. ఇప్పుడు నాయన గారు బేబీ నాయన తెలుగుదేశం ఎమ్మెల్యే అయినాడు. మంజనం గారు మీటింగ్ అయినప్పుడు కక్కిన కూడా తింటామేటమ్మని అన్నారు. ఇప్పుడు సైట్లు పోల్చేసి మమ్మల్ని అడ్డుతాను. మా పేదోళ్ళ పట్లు కట్టడానికి గుండ్ల మీద చెయ్యేసి చెప్పమనండి. బేబీ నాయని గోపాలస్వామి కోవిల్లోని ప్రమాణం చేద్దాం రమ్మనండి. అతను ప్రమాణం చేస్తాడా నన్ను చేయమంతడా? అతనే చెప్పాడు కక్కిన కూడా తినమమ్మని.
ఇవి 1B వచ్చింది ఈవేళ. 1B కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పడుతుంది. మా భూమి ఎక్కడున్నట్టు చెప్పండి, అధికారులు చూపించాలి. ఈ గొట్టపు సంవత్సరం నెంబర్లు తారుమారు చేసి మా పొట్టలు కొట్టారు. అవార్డు తెచ్చుకోండట ఇలాంటివి ఎన్నో నెంబర్లు తారుమారు చేసి. పేద రజకుల కుటుంబం గతంలో ప్రభుత్వం వారు 1991లో ఎకరా భూమి ఇచ్చి ఉన్నారు మా నాన్నమ్మ గారి పేరు మీద, తాడివలస పైడమ్మ. అప్పటి నుండి ఇప్పటి వరకు మా సాగు హక్కులోనే ఉంది. అయ్యా బేబీ నాని గారు ప్రభుత్వం ఇచ్చిన భూములు తీసుకోవడం మీకు న్యాయమా? నేటి వరకు ఆ భూములు మా హక్కులోనే ఉన్నాయి. మా హక్కు మేము సాధించుకుంటాము. గొట్టాపు సంవత్సరం విఆర్ఓతో చేతులు కలిపి రికార్డులు తారుమారు చేసినారు. అప్పటి సుజీకృష్ణ రంగారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా మా భూముల మీదకి పైకి రాలేదు. కానీ మీరు ప్రభుత్వం ఇచ్చిన భూముల మీదకి రావడం మీకు న్యాయమా? 2 రోజుల క్రితం గంటి శర్మ గారు లాయర్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ భూముల మావి కాదు రాజులు అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకీ 1Bలు ఈ రోజు ఎవరి పేరు మీద వస్తున్నాయి? ఈ రోజు కూడా 1Bలు మా పేరు మీద వస్తాయండి, తాడివలస పైడమ్మ మీద. ఈ రోజు కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలు తీస్తే 1B మా పేరు మీద వచ్చిందండి. అంటే గతంలో ఇది ఏమైనా మీరు అనుభవించారా? పిఎం కిసాన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అలాగే బెర్రీ కంపెనీ వాళ్ళు కూడా మాకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మేము మొన్న రీసెంట్గా 2020లో కూడా డైరెక్ట్ పెన్షన్ కూడా పెట్టుకున్నామండి. ఆ పెన్షన్ కూడా ఈ జగనన్న పనులు వచ్చిన తర్వాత ఈ ట్రాక్టర్లు వెళ్ళడం చేసి అన్ని తీసి పక్కన పారేశారండి. పారేసిన తర్వాత ఈ మధ్యలో మన జూన్లోనూ బేబీ నన్ను గెలిచిన తర్వాత ఈ భూములు లాక్కొని సైట్ రూపంలోనే అమ్మకం చూపించుకుంటుంటాం. రెవెన్యూ కార్యాలయంకి వెళ్ళారా మీరు? ఏమన్నారు? వీళ్ళైతే అవి మీ భూములు కాదు బేబీ నాన్న గారి భూములు అని చెప్పడం జరిగింది. కాకపోతే మా భూములు మాకు ఎక్కడున్నా చూపించమంటే ఏ అధికారులు ముందుకు రావట్లేదండి. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మల్లంపేట గ్రామంలో 7 రైతులకి ల్యాండ్ సెల్లింగ్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు నిరుపేదలని చెప్పేసి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మనిషికి ఎకరా చొప్పున డీపట్ట భూములు ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే ప్రస్తుతం ఉన్న బొబ్బిలి ఎమ్మెల్యే గారు ఒక రెవెన్యూ శాఖలో ఒక అధికారిని పట్టుకొని వాటి రికార్డు తారుబారు చేసి వాటి విక్రయాలు చేస్తున్నట్టుగా రైతుల దృష్టికి తీసుకొచ్చి మీడియా దృష్టికి వాళ్ళు దీని మీద ఒకటి కేసు కూడా వేయడం కూడా జరిగిందన్నమాట. ఆ కేసు నెంబర్ చూసినట్టుగైతే ఆ కేసు తనకి రిజిస్టర్ కూడా అయ్యింది. ఆ కేసు రిజిస్ట్రేషన్ తనకి నెంబరు 2258/2024/B1. దీని ప్రకారం వారు రైతులు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఇది లోకాయుక్తల కేసు ఫైల్ అయి ఉంది, రిజిస్టర్ అయి ఉంది. కాబట్టి దయచేసి అంటే ఈ రిజిస్టర్ అయి ఉన్న కేసు మీద ఎలాంటి అంటే ఉత్తర ప్రత్యుత్తరం అంటే దీని లావాదేవీలు జరపకూడదు, అంటే అమ్మకం కానీ సేల్ కానీ ఏమి కూడా జరపకూడదు. ప్రస్తుతం రైతులు ఏం చెప్తున్నారంటే దాన్ని పూర్తిగా రికార్డు మార్పు చేసింది, దాన్ని పూర్తిగా కమర్షియల్ ల్యాండ్గా మార్చేసి షాపులు కట్టుకుని అద్దెకిచ్చే ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేస్తున్నారని చెప్తున్నారు. నేను గౌరవ ఎమ్మెల్యే గారికి ఏం చెప్తున్నానంటే మీరు ఉన్నత పదవులు ఉన్నారు కాబట్టి బొగ్గులో వ్యక్తిత్వం అందరికీ తెలుసు కాబట్టి మీరు చాలామంది సహాయ సహకారం అందిస్తారు కాబట్టి ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా దాని మీద ఎలాంటి నిర్మాణాలు చేయకుండా కానీ లావాదేవీలు జరపకుండా చేయమని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇంకోటి కోర్టు తీర్పు ప్రకారం ఒక రైతులకు అనుకూలంగా వస్తే ఆ రాయిని మీరు వారికి ఇచ్చేయాలి. దేని పక్షంలో అది తర్వాత మీ నిర్ణయం ప్రకారం అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసి ఎమ్మెల్యేగా నేను చెప్పిన విజ్ఞప్తి ఏంటంటే మీరు సమాజం పలుకుబడిన వ్యక్తి, పదవి ఉన్న వ్యక్తి అందరూ మీరు ధనపరంగా అనేక ఆర్థికంగా పూర్తిగా ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళు చూస్తే పేదరికం ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కాస్త కరికరం చూపించి ఏదో రకంగా వాళ్ళకి న్యాయం చేస్తే ఏర్పాటు చేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఆల్రెడీ లోకాయుక్తల కేసు ఉంది కాబట్టి కోర్టు తీర్పు ప్రకారంగా అతను రైతులు నడుచుకోవాలి, అతను మీరైనా సరే చేస్తే బాగుంటుందని చెప్పేసి అతనికి విజ్ఞప్తి. ఇంకోటి ఏంటంటే రెవెన్యూ రికార్డు తారుమారు చేస్తారు అంటున్నారు కాబట్టి ఇది ఎంతవరకు నిజమో మీరు ఆత్మవిమర్శలు చేసుకోండి. ఎందుకంటే ఈ విధానం అనేది సరైనది కాదు. ఇంతకుముందు ఏ పార్టీ అధికారం వచ్చినా కూడా చేసే సందర్భాలు ఉన్నాయి, కానీ మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏదైనా ఈ రైతులు న్యాయం చేయాలని చెప్పేసి మొత్తాన్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.